पतये अम्बिकापतये उमापतये पशुपतये नमो नमः। శ్రీమన్మహాగణాధిపతయే నమః. ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రాలలో ఎంతో విశేషమైన ఆలయంగా కీర్తించబడే కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమరేశ్వరం వైద్యనాథం చితాభూమౌ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం ధారుకావణే వారణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే కేదారం హిమోత్పృష్టే కృష్ణేశంచ శివాలయే. ఇక్కడ మనకు కాశీలో వెలిసిన విశ్వేశ్వర స్వామి వారి వైభవాన్ని గురించి మనం తెలుసుకోబోయే ముందు అసలు కాశీ పట్టణం ఎలా ఏర్పడిందో మనం తెలుసుకోవాలి. స్వామివారి ఇక్కడ కాశీకి సంబంధించిన విశ్వనాథాష్టకంలో మనం ఇక్కడ స్వామివారి విశేష వైభవాన్ని కూడా తలుచుకోవచ్చు. గంగాధరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. హర హర మహాదేవ శంభో శంకర. ఆ పరమేశ్వరుడు ఈ యొక్క భూమండలం పైన ప్రకృతి మరియు పురుషుణ్ణి భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఈ యొక్క భూమి ప్రారంభం కాకముందు ఈ భూమిపైన ప్రకృతిని పురుషుణ్ణి ఆవిర్భవించడం జరుగుతుంది. ఆ సందర్భంలో వారు ఈ భూమిపైన ఘోర తపస్సు చేసి మీరు తరించవలసిందిగా పరమేశ్వరుడు వరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో స్వామి మాకు అటువంటి తపస్సు చేయడానికి అనుకూలమైన ప్రదేశము కావాలి అని కోరుకుంటారు. ఆ సందర్భంలో 5 యోజనముల పొడవు వెడల్పు కలిగిన ఒక స్థలాన్ని వారికి ఏర్పాటు చేసి స్వామివారు అంతర్ధానమవుతారు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఆ ప్రదేశమే కాశీ మహానగరము. ఆ కాశీ పట్టణానికి సంబంధించి ఘోర తపస్సు చేసి ఆ ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా సమస్త భూమండలాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో పురుషుడుగా శ్రీ మహావిష్ణువు అవతరించడం జరుగుతుంది. ఈ శ్రీ మహావిష్ణువు కలియుగంలో రాబోతున్న అనేక రకాల ఇబ్బందులను తొలగించడానికి విశేషంగా ఆ వైకుంఠనాథుడు విశేషంగా ప్రార్థిస్తారు. ఆ సందర్భంలో ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్న సందర్భంలో స్వేదజలము వల్ల తను తపోభంగం నుంచి బయటకు వచ్చి శరీరంలో ఏర్పడిన గగురుపాటుకు తల ఊపడం జరుగుతుంది. ఆ సందర్భంలో మణులతో కూడిన చెవి యొక్క ఆభరణము నేల మీద పడుతుంది. మనం ఇప్పుడు కాశీ మహానగర పట్టణంలో మనం చెప్పుకునే మణికర్ణిక అనే యొక్క ప్రదేశము ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క కమ్మ పడిన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. మణి అంటే రత్నాలతో కూడినది, కర్ణము అంటే చెవు కాబట్టి చెవుల నుండి జారిపడిన చెవి కమ్మ మణికర్ణిక ఘాటుగా మనం ఇప్పుడు పిలుచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రదేశంలో సత్యహరిశ్చంద్రుడు సత్యధర్మాలను ప్రదర్శించి శివానుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఈ యొక్క కాశీ మహాపట్టణంలో పరమేశ్వరుని ఆదేశానుసారము ఈ ప్రకృతి పురుషుడు వారి యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవడానికి, వారి యొక్క తల్లిదండ్రులను తెలుసుకోవడానికి ఘోర తపస్సును ప్రారంభించేందుకు పరమేశ్వరుని వేడుకుంటారు. ఆ వేడుకున్న సందర్భంలో పరమేశ్వరుడు వారికి 5 యోజనముల పొడవు వెడల్పు కలిగిన ప్రాంతాన్ని నియమిస్తాడు. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు మనకు ఏర్పడిన కాశీ నగర మహాపట్టణం. పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు ప్రకృతి మరియు పురుషుడు, స్త్రీ మరియు పురుషులను సృష్టించడం జరుగుతుంది. వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడం కోసంగా వారి యొక్క మాతాపితలను
తెలుసుకునే ప్రయత్నంలో వారు దేనికి ఇక్కడ జన్మించారు అన్న అంశాలతో వాళ్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారిని ఈ భూమండలం పైన తపస్సుతో మీరు ఏదైనా సాధించగలరని ఒక విషయాన్ని తెలియజేస్తాడు. తత్కారణంగా అటువంటి గొప్ప తపస్సు చేయడానికి ఏదైనా ఒక ప్రాంతమును తెలియజేయమని కోరగా 5 యోజనములు కలిగిన ప్రాంతమును, పొడవు వెడల్పు కలిగిన ఒక ప్రాంతాన్ని పరమేశ్వరుడు వారికి అనుగ్రహించడం జరుగుతుంది. ఈరోజు మనం పిలుచుకుంటున్న కాశీనగర మహాపట్టణం కూడా అదే. ఈ యొక్క కాశీపట్టణము పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలబడింది. ఆ పురుషుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే. శ్రీ మహావిష్ణువు సృష్టి యొక్క వివరణ తెలియజేయడం కోసంగా ఘోర తపస్సు చేస్తున్న సందర్భంలో శరీరం వేడి చెంది శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి ధారాళముగా స్వేదం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విచిత్ర దృశ్యాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు తల ఊపుతాడు. ఆ తల ఊపిన సందర్భంలో చెవుకు మణుతో కూడిన ఒక కమ్మ నేల మీద పడడం జరుగుతుంది. ప్రస్తుతం కాశీ మహాపట్టణంలో మనం చెప్పుకునే మణికర్ణిక ఘాటు అదే అన్నమాట. ఆ యొక్క శ్వేత జలధార అంతా కాశీపట్టణాన్నంతా ముంచివేసే విధముగా పెరిగిపోతూ ఉంటుంది అంతకంతై. ఆ సందర్భంలో ఆ పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీపట్టణాన్ని భూమి కంటే పైభాగంలో పట్టుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో నిద్రించడం ద్వారా ఆ నిద్రించే సమయంలో తన యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. బ్రహ్మ ఆవిర్భవించిన తదుపరి ఈ భూలోకంలో సృష్టి యొక్క కార్యక్రమం గురించి కొన్ని వివరాలను తెలియజేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో బ్రహ్మ, విష్ణువు వీరిరువురు కలిసి పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. వారి యొక్క విశేష తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు విశ్వేశ్వరుడుగా ఆ యొక్క కాశీపట్టణంలో కాశీ విశ్వేశ్వరుడుగా దర్శనమిస్తాడు. బ్రహ్మ, విష్ణువులు వీళ్ళిద్దరూ చేసిన ఘోర తపస్సుకి సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి కాశీలో విశ్వేశ్వరుడు లింగంగా ఆవిర్భవించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కాశీపట్టణాన్ని తన త్రిశూలంతో నిలబెడతాడు అనేది మనకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. ఎవరైతే ఈ యొక్క కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది, మరలా పునర్జన్మ ఉండదు అనేది మనకు ఇక్కడ కాశీఖండంలో వివరంగా తెలియజేయబడింది. స్కాంద పురాణము కాశీఖండంలో ఒక శ్లోక రూపంలో కూడా తెలియజేశారు. కదా కాశీ గమిష్యామి కదా ద్రక్ష్యామి శంకరం ఇది ప్రణవా సతుతం కాశీవాస ఫలం లభేత్ అని తెలియజేయబడింది. ఎవరైతే నేను ఎప్పుడు కాశీకి వెళతానా లేదా ఏ సందర్భంలో వెళతానో అసలు వెళ్ళగలనో లేదో అని మనసులో తలచినంత మాత్రానే కాశీకి వెళ్ళి స్వామివారిని దర్శించిన ఫలితం లభిస్తుంది అని మనకు స్కాంద పురాణంలో కాశీఖండంలో ఈ యొక్క శ్లోకం రూపం ద్వారా మనం వివరంగా తెలుసుకోవచ్చు. ప్రపంచ నాగరికత కంటే కూడా ఈ యొక్క ముందుగా నాగరికత తెలిసిన భాగముగా మరియు హైందవ ధర్మానికి చిహ్నంగా విజ్ఞాన భాండారాలకు నిలయమై వెలసిల్లిందే ఈ యొక్క కాశీ మహాక్షేత్రము. మౌర్యులు, కనిష్కుడు, సముద్రగుప్తుడు మరియు హర్షవర్ధనుడు, యశోధర్మ, మిహిరభోజుడు, మహీపాలుడు మొదలగు చక్రవర్తులు పరిపాలించిన ప్రాంతముగా దీన్ని ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు వారి వారి వంతు కృషి చేయడం జరిగింది. ఈ యొక్క కాశీ మహాక్షేత్రములో పరశురాముని యొక్క శిక్షలకు బలి అయిన సత్యహరిశ్చంద్రుడు ఎన్నో బాధలు పడి సత్యవాక్కు పరిపాలనతోటి పరశురాముడు పెట్టే బాధలను తట్టుకొని నిలబడిన ప్రదేశం కూడా ఈ యొక్క కాశీ మహాక్షేత్రమే. గౌతమ బుద్ధుడు మొట్టమొదటిగా ధర్మ ప్రచారణ జరిపిన ప్రదేశంగా కూడా ఈ యొక్క కాశీ పట్టణం గురించే తెలియజేయడం జరుగుతుంది. జైన మత స్థాపకుడైన పార్శ్వనాథుడు కాశీరాజు కుమారుడే. జగద్గురువులు భగవత్పాదులైన ఆదిశంకర భగవత్పాదులు కూడా అద్వైతాన్ని ప్రారంభించిన ప్రదేశం కూడా ఈ యొక్క కాశీక్షేత్రంలోనే. ఇలా ఎంతో ప్రాచుర్యం కలిగిన కాశీ మహాపట్టణము
బనారస్ అనే పేరుతో కూడా కొనియాడబడుతూ ఉంది. కాశీలో దర్శించవలసిన పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఒక శ్లోక రూపంలో కూడా వివరంగా తెలియజేశారు. విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం. అంటే మనం కాశీ మహాక్షేత్రంలో దర్శించవలసిన క్షేత్రాల గురించి వివరంగా తెలియజేశారు. దీని యొక్క భావము కాశీ విశ్వనాథుడు, బిందు మాధవుడు, దుండి వినాయకుడు, శ్రీ దండపాణీశ్వరుడు, కాలభైరవుడు, గుహ అంటే గంగామాత, గంగానది, అన్నపూర్ణాంబ, మణికర్ణిక ఘట్టములను మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు. అందులో భాగంగా కోటి లింగాలతో కూడిన ఈ క్షేత్రములో 37 స్థానఘట్టములు కలవు. ఈ యొక్క మణికర్ణిక, దశాశ్వమేధ మరియు హరిశ్చంద్ర ఘాట్లు చాలా విశిష్టత కలిగినవి. ఈ నగరానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాశీలో మొత్తము 84 మతములు ఉన్నాయన్నట్లు మనకు స్థల పురాణం తెలియజేస్తుంది. ఈ స్వామివారికి ఆలయానికి సమీపంలో విశ్వేశ్వర విశ్వదేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. కాశీ క్షేత్రంలో దర్శించవలసిన ముఖ్యమైన క్షేత్రాలలో దీనికి ఎంతో ప్రాచుర్యం కలదు. ఇక్కడ డుండి వినాయకుడిని దర్శించిన వారికి ముక్తి లభిస్తుందని ముక్తి వినాయకుడిగా కూడా ఇక్కడ గణపతి కీర్తించబడుతూ ఉంటాడు. ప్రత్యేకంగా లాల్ భవానీ ఆలయం కూడా కలదు. ఇక్కడ అమ్మవారిని దర్శించిన వారికి సమస్త ఈతి బాధలు తొలగిపోతాయి. ఈ స్వామివారికి విశ్వనాథేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం కూడా కలదు. సాక్షాత్తు మనం అమ్మవారిని దర్శించే క్రమంలో ఆయుధాలతో దర్శిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఆలయంలో అమ్మవారికి ఒక చేతిలో అన్నపాత్ర మరియు ఒక చేతిలో గరిటెతోటి అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా మనకు జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు శక్తిపీఠాలలో కూడా రెండూ కలిసిన క్షేత్రాలలో చెప్పుకోదగిన క్షేత్రాలలో ఈ యొక్క కాశీ మహానగర క్షేత్రం కూడా ఒకటి. ఎందుకంటే మనకు ఉజ్జయిన్యాం మహాకాళి అంటాం. ఉజ్జయినిలో మహాకాళి ఉంది. అదేవిధంగా జ్యోతిర్లింగ క్షేత్రంగా ఈశ్వరుడు మహాకాళేశ్వరుడుగా, అమ్మవారు శక్తిపీఠంగా మహాకాళిగా అవతరించి ఉన్నారు. అదేవిధంగా మరొక క్షేత్రము కాశీపట్టణం. కాశీలో విశ్వేశ్వర స్వామిగా, విశ్వనాథుడిగా, జ్యోతిర్లింగ క్షేత్రంగా పరమేశ్వరుడు ఎలా అయితే వెలసాడో అదేవిధంగా శక్తిపీఠంగా అమ్మవారు కాశీ విశాలాక్షిగా అమ్మవారు ఆరాధించబడుతూ ఉన్నారు. అదేవిధంగా మరొక క్షేత్రంలో శ్రీశైలంలో మల్లికార్జునుడిగా ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినట్లే అమ్మవారు శక్తిపీఠముగా భ్రమరాంబికా మాతగా కొనియాడబడుతూ ఉన్నారు. కాబట్టి మనకు 12 జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు కలిసిన ముఖ్యమైన క్షేత్రాలలో రెండూ కలిసిన క్షేత్రాలుగా ఇది ఎంతో ప్రాచుర్యం చెందిన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్వామివారి ఆలయానికి సమీపంలో దుర్గా ఆలయం కూడా కలదు. ఇక్కడ అమ్మవారు ఈ యొక్క కాశీపట్నాన్ని కాపాడుతూ ఉంటారని, రక్షణగా ఉన్నారని స్థల ప్రాచుర్యంలో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ఆలయానికి దగ్గరలో పశుపతినాథి ఆలయం కూడా ఉంది. మనకు నేపాల్లో పశుపతినాథ్ ఆలయం ఎలా అయితే నిర్మించబడిందో అదేవిధంగా కాశీ మహాపట్టణంలో కూడా మంచి కలపతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిరూపంగా పశుపతినాథ ఆలయానికి ప్రతిరూపంగా మనం ఈ యొక్క ఆలయాన్ని మనం సందర్శించవచ్చు. తులసి మానస్ దేవాలయం స్వామివారి ఆలయానికి సమీపంలో తులసీదాసు రామాయణాన్ని రచించిన ప్రదేశంగా ఈ యొక్క ఆలయానికి సంబంధించిన చరిత్ర చెబుతూ ఉంది. ఇక్కడే రామాయణాన్ని రచించాడనేది మనం గ్రహించవలసిన విషయం. కాశీ గురించి శ్లోకాల రూపంలో వివరంగా తెలియజేశారు. జపధ్యాన విహీనానాం జ్ఞానవర్ణిత చేతసాం తతో దుఃఖ హతావాం చ గతిర్వార నానీ నృణాం తీర్థానాం పంచకం సారం విశ్వేశానందకాననే దశాశ్వమేధం లోలార్కం కేశవో బిందుమాధవ పంచమీతు మహాశ్రేష్ఠ ప్రోచ్యతే మణికర్ణిక ఏబి సుతీర్థ వర్యైశ్చ వర్ణత్యేహ్య విముక్తతం. అంటే మనకు ఈ విధంగా శ్లోకంలో మత్స్యపురాణంలో తెలియజేయబడింది. దీని యొక్క భావం అంటే జన్మరాహిత్యాలను జ్ఞానహీనులు దుఃఖితులు అగు వారికెల్లా కాశీనగరం ఒక్కటే సద్గతిదాయకమని సత్యము. అంటే ఎవరైతే మూఢనమ్మకాలతో బతుకుతున్నారో లేదా భగవంతుని మీద వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నారో
వారందరూ కూడా మోక్షాన్ని పొందాలి అంటే ఒక కాశీ పట్టణం వల్ల మాత్రమే, కాశీలో ఉన్న విశ్వేశ్వర స్వామిని దర్శించినంత మాత్రమే పొందగలరు అన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో మనం వివరంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా దశాశ్వమేధ ఘట్టము, లోలార్కకుండము, బిందుమాధవ క్షేత్రము మరియు కేశవస్వామి, మణికర్ణిక ఈ 5 తీర్థాలు ఎంతో ముఖ్యమైనవిగా కాశీపట్నంలో మనం చూడవలసిన ప్రదేశాలుగా తెలియజేస్తున్నారు. వీటిచే నిత్యము సంయుక్తము వీటిచే ఇవి కలిసి కాశీ నగరాన్ని అనిముక్తము అంటారు. వీటన్నింటినీ కూడా మనము అనిముక్తము అనే పేరుతో స్వామివారిని దర్శించి సంపూర్ణమైన ఫలితాన్ని పొందవచ్చు అని మనకు కాశీ నగర పట్టణం గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ జ్ఞానవాపి అని ఒక తటాకం కూడా కలదు. ఈ యొక్క జ్ఞానవాపి తటాకంలో స్వామివారు వెలసి ఉన్నట్లుగా మనకు స్థల పురాణం కూడా తెలియజేస్తూ ఉంది. కాశీపట్టణ మహాక్షేత్రములో పశు ప్రాణాలు కానీ సూక్ష్మ రూపంలో ఉన్న విషకీటకాల సైతం కూడా మరణించిన వాటికి పునర్జన్మ నజాయితే మరల జన్మరాహిత్యం కలుగుతుంది అనేది మనకు ఈ యొక్క కాశీఖండం వివరంగా తెలియజేస్తుంది. శాశ్వతంగా శివ సాహిత్యాన్ని పొందుతారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. కాశీ యందు మరణము కానీ, జ్ఞానము కానీ, కర్మ, దానము, సంస్కారము, ధ్యానము మరియు నామస్మరణ కానీ, పూజ కానీ ఇవేవీ చేయనవసరం లేదు. మనము కాశీ పట్టణాన్ని సృజించినంత మాత్రానే మనకు జన్మరాహిత్యం కలుగుతుంది అని మనకు కాశీ పట్టణం గురించి వివరంగా స్కాంద పురాణంలో తెలియజేయబడింది. కాశీ యొక్క క్షేత్రాన్ని వైభవాన్ని వర్ణించడానికి సూర్య భగవానికి దివిటీ చూపించడం లాంటిదే. అంటే సూర్యుని భగవంతుని యొక్క కాంతిని మనం చూడగలమా? అదేవిధంగా కాశీ విశిష్టతను గురించి కూడా మనం చెప్పడం కూడా అసాధ్యమని దీని యొక్క ఆంతర్యం అన్నమాట. మనం ఎంత తెలుసుకున్న కొద్దీ కూడా స్వామివారి వైభవాన్ని దర్శించడానికి ఈ యొక్క కలియుగం సృష్టి ప్రారంభానికి ముందు నుంచే ఈ యొక్క కాశీ పట్టణం ఏర్పడిందిగా మనకు చరిత్రలో చెబుతున్నాయి. కాబట్టి అటువంటి మహాక్షేత్రం కూడా కలియుగాంతమున ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని ఈ పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాపాడుతాడు అని కూడా మనకు వివరంగా తెలియజేయబడింది. ఇక్కడ మనకు ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఎవరైనా కాశీయాత్ర చేసిన పుణ్యఫలితాన్ని పొందాలి అనంటే ఈ యొక్క కాశీ క్షేత్రంలో నీటిని, గంగమ్మ తల్లిని ఒక పాత్రలో తీసుకొని వాటిని రామేశ్వరానికి తీసుకుని వెళ్ళి రామనాథ స్వామినికి అభిషేకించినప్పుడు కాశీయాత్ర సంపూర్ణమవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అంశము. మరో విధంగా ఎవరైతే కాశీయాత్ర చేసి వస్తారో వారి ఇంటికి వెళ్ళిన తర్వాత సద్బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంతుష్టంగా వారికి భోజన వసతులు ఏర్పాటు చేసి వారి దగ్గర ఆశీర్వచనం కనుక తీసుకున్నట్లయితే సంపూర్ణ యాత్రా ఫలితంతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నతమైన జీవితాన్ని పొందుతారనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ స్వామివారికి ఆలయానికి సమీపంలో రక్షకుడుగా కాలభైరవుని యొక్క ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ కాలభైరవుని దర్శించిన వారికి సకల భూత భయాలు అన్నీ తొలగిపోతాయి, వంశపారంపర్య దోషాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే మనం శివాలయాన్ని సందర్శించేటప్పుడు ముందు కాలభైరవుణ్ణి దర్శించి తదుపరి శివానుగ్రహం పొందాలి అనేది మనకు శివపురాణంలో వివరంగా తెలియజేయబడింది. అదేవిధంగా క్షేత్రపాలకుడుగా కాశీ పట్టణానికి ఈ యొక్క కాలభైరవుడు ఆవిర్భవించడం జరిగింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి నేరుగా కాశీ విశ్వేశ్వరుని దర్శించాలనేది ఇక్కడ ఆనవాయితీ. ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని ఆరాధించే అంశంలో స్వామివారికి మధ్యాన్ని స్వామివారికి నివేదన చేయడము ఇక్కడ విశేషంగా గమనించవలసిన విషయం. ఇక్కడ స్వామివారికి పూజ చేయించబడిన నల్లని దారాలను ఇక్కడ విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి కుటుంబంలో కలతలు ఉన్నా లేదా వారు భవిష్యత్తుకు సంబంధించి అంశాలలో భయపడుతున్నా లేదా ఏదైనా తీవ్ర ఇబ్బందికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో భయపడుతున్న వారికి ఇక్కడ వీరిచ్చే ఒక దారము, నల్లని దారము స్వామి దగ్గర పూజ చేయించి ఇవ్వబడిన దారానికి ఎంతో విశిష్టత కలిగిందిగా చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్వామివారి ఆలయానికి సమీపంలో గవ్వలమ్మ అనే ఆలయం కూడా కలదు. శివదేవుని యొక్క సహోదరిగా ఈమెని కొనియాడబడతారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ గవ్వలమ్మను కూడా దర్శించి వెళ్ళాలనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఏకాంబరేశ్వర స్వామి, తిలబందేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. తిలబందేశ్వర స్వామి ఆలయంలో స్వామివారు సంపూర్ణంగా
6 అడుగుల వృత్తం కలిగిన పెద్ద శివలింగంగా దర్శనమిస్తాడు. మనకు మొట్టమొదటి జ్యోతిర్లింగమైన సౌరాష్ట్రే సోమనాథలింగంగా ఎంత పెద్దగా మనకు లింగాకార రూపంలో దర్శనమిస్తాడో ఈ యొక్క తిలబందేశ్వరుడు కూడా అలాగే దర్శనమిస్తాడు. ఎవరైతే రుద్ర నమ్మక చమకాల సహితంగా స్వామివారిని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుంది. వారి యొక్క చివరి దశల్లో శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వేడుకుంటారో వారికి ఈశ్వరానుగ్రహం తోడై నీడై ఎల్లప్పుడూ కాపాడుతుంది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ భగవంతుణ్ణి ఆరాధించినా అనుగ్రహిస్తారో లేదో తెలియదు కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు బోలాశంకరుడై కోరిన వెంటనే కోరికలు తీర్చే ఆద్యంతాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడు అనుగ్రహించే దేవుడిగా మనం ఆరాధించవచ్చు. కాబట్టి అటువంటి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కాశీలో దర్శించి మనం ఎంతో పునీతులవ్వచ్చు. అటువంటి అవకాశాన్ని మనం దర్శించే విధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మనం తెలుసుకొని భవిష్యత్తు గురించి మనం ఎప్పుడైతే స్వామివారిని దర్శిస్తున్నామో ఆ స్వామి ఆశీస్సులతో ఉన్నతమైన జీవితం అందరికీ లభిస్తుంది. అందరికీ కలగాలని, ఉన్నతమైన జీవితంలో ధనకనక వస్తువాహనాలతో తొలతూగాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.